సింహమే వస్తుంది. సుబ్బానాయుడు నీడలో లోకేష్ వెలుగుతుంది. తండ్రి పేరు జెండాగా ఎగిరి మా మాటే రాజ్యం, మా జనం మా బలం. జనం గుండెల్లో నిలిచేది మా నాయకత్వం. మా మాటే రాజ్యం, మా జనం మా బలం. ముందుకు నడిపేది నిజం మాత్రమే దళం. సార్ దండం పెట్టుకున్నా పెద్దమ్మా వెనకరా, పెద్దమ్మా వెనకరా. వాళ్ళకి వేయినా మీరిద్దరు వేయండి అన్న, మీరిద్దరు వేయండి. अमर रहे। ముందుకు నడిచేది నిజం మాత్రమే
ఇది ముఖ్యం. నాకు ఒకసారి పూలు వేయండి అన్న, అందరూ కలిసి పూలు వేయండి ఒకసారి. సార్ చూడండి ఒకసారి. ఓకే. ఈరోజు మరి ముఖ్యంగా మా దైదాత్తి మండల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇదే రోజున మా నాన్నగారి స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు గారి జన్మదినం వేడుకలు ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకునే వాళ్ళము. కానీ ఈరోజు మా నాన్నగారి 61వ జయంతి జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది మాకొకటే కాదు, మా నాన్నగారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ముఖ్యంగా మా నాన్నగారు మాకు నేర్పించింది, కష్టాల్లో ఉన్నా ఎప్పుడున్నా ఒక మాట చెప్తే దానికి నిలబడి ముందుకి వెళ్ళమన్నారు. మా నాన్నగారు ప్రతి కుటుంబంలో నాన్నగారు అంటే హీరోతో సమానం. ఈరోజు మా నాన్నగారు మాకు దైవంతో సమానం. మా నాన్నగారు లేని లోటు ఎవరు తీర్చలేంది. కానీ ఈరోజు నన్ను మా నాన్నగారు లేని లోటు మా పెదనాన్న ముందుండి నడిపిస్తున్నారు, వెనకాలండి మాలేపాటి రవీంద్రనాయుడు గారు. ఈరోజు మరి ముఖ్యంగా ఏ చిన్న విషయం అయినా స్పందిస్తూ మాకు వాళ్ళ సహకార సహకారాలు అందిస్తూ వేమిరెడ్డి ఎంపీ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి వేమిరెడ్డి
కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ సహకారాలు మాకు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా మా ప్రియతమలు ఎమ్మెల్సీ గారు బీదా రవిచంద్ర గారు వాళ్ళ సహకారాలు అందిస్తూ మాకు చాలా కష్టపడి ముందుకు తీసుకువెళ్తున్నాం. మేము మా మండల ప్రజలందరినీ ఏ చిన్న కష్టం వచ్చినా మేమున్నాము. మా మండల ప్రజలకి మా మాలేపాటి కుటుంబం ఎప్పుడు ఉంటుంది. మీకు తెలుగుదేశం పార్టీ, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీకి ఆహార నిశలు కష్టపడుతూ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మండలంలో ప్రతి ఒక్క పేదవాడికి, మండల ప్రజలకి ఎప్పుడు ఈ మాలేపాటి కుటుంబం ఎప్పుడు ముందుగా ఉంటుంది, అండదండగా ఉంటుంది తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి, మా మండల ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 61వ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు దాదాపు 300 నుంచి 400 మందికి ఫ్రీగా మెడికల్ క్యాంప్ జరుపుతున్నాము. ఈ మెడికల్ క్యాంప్ బాగా జరిగేదానికి కారణం మెయిన్ మా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, మా కుటుంబ అభిమానులు, మా స్నేహితులు, మిత్రులు. ఈ కార్యక్రమం బాగా జరిగి సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళే కారణం. ఏదున్నా మన ఆరోగ్యం చాలా ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటే మనందరూ బాగుంటాం. మన ఆరోగ్యం బాగాలేకుండా మనకేదైనా అయితే మనకన్నా ఎక్కువ బాధపడేది మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్. ఇప్పుడు మా బాబాయ్ లేని లోటు, మా తమ్ముళ్ళు లేని లోటు అంత సామాన్యంగా తీరదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దశాబ్దాలైనా మాకు ఇచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు. అందరూ మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. ఆరోగ్యం అంటే మీ హెల్త్ మాత్రం కాదు, మెంటల్ హెల్త్ కూడా, మీ మనసు కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఏ స్ట్రెస్ తీసుకోబాకండి, మంచిగా ఆరోగ్యం కాపాడుకోండి, జాగ్రత్తగా. ఎక్కడ వచ్చిందానికి థ్యాంక్ యూ. అనేక ఇబ్బందులు, ఒత్తిళ్ళు, సమస్యలతో రామానాయుడు గారు రాజకీయ జీవితం అంతా గడిచిపోయింది. సుబ్బానాయుడు గారు అన్న కొంత, రవీంద్రన్న కొంతలో కొంత మెరుగు, ఆయనకంటే పెద్ద ఆయనకంటే సమస్యల్లో. కానీ ఈనాడు కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు. మేము ఎవరూ ఊహించలే. ఇద్దరు వ్యక్తులను కోల్పోయాక ఈ కుటుంబం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా స్పందిస్తుందని. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తర్వాతి తరం నరేష్ కానీ, లోకేష్ కానీ, సునీల్ కానీ, ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక మేనల్లుడు, అదేవిధంగా ఇతర కుటుంబం అందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, పెదమ్మలు, చిన్నమ్మలు, అత్తలు అందరూ ఏదైతే రామానాయుడు గారు ఈ కుటుంబానికి అందించిపోయాడో దాన్ని అన్నదమ్ములు ముగ్గురు కొనసాగించారు. భవిష్యత్తులో మేము కూడా మా చేతనైంది మేము మండలంలో ప్రజలకి సేవ చేయాలా. రాజకీయాలు ఎలాగున్నా, పార్టీలో పరిస్థితులు ఎలాగున్నా, అధికారం ఉందా లేదా అనేటువంటిది సంబంధం లేకుండా మా వంతు మేము సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారి కార్యక్రమాలకు శ్రీకారం. ఎందుకంటే రాజకీయాల్లో మారిపోయినాయి. గతం వేరు, మీ తాత హయాం వేరు, మీ చిన్నాయన, మీ నాన్నల హయాం వేరు. రాజకీయాల్లో ప్రస్తుతం మీరు ఎంచుకున్నటువంటి మార్గం సేవ చేయాలనేటువంటిది ఒక మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సమస్యలు అనేటువంటిది తాత్కాలికం. సుబ్బానాయుడు గారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఇక్కడికి ఈ క్యాంపుకి విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ మొట్టమొదట నమస్సుమాంజలుడు. నాకు ఈ కుటుంబం గురించి 1980 సంవత్సరం నుంచి కూడా బాగా సన్నిహితం. రామానాయుడు గారి మిస్సెస్ ఇద్దరు నా దగ్గరికి, నేను హాస్పిటల్ వాహపేటలో ఉండేటప్పుడు మా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. పార్టీ సేవలు ధరించినారు, నిరంతరం శ్రమించినారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కాంగ్రెస్ చైర్మన్గా మీ స్థానం, మీ మాట
ఆదర్శం మాకు మీరు పంచిన ఆదరణ అనురాగం నిలువకట్టలేనిది. మీ పేరు మీ కీర్తి చిరస్మరణీయం. కష్టం అని ప్రతి ఒక్కరు 3 కౌంటర్లు పెట్టున్నాయమ్మా. ప్రతి ఒక్కరు కూర్చోండి అమ్మా. ఒక్కొక్కరు కలిసి రావాలి. అందరూ కూర్చోండి. మాటలతో కాదు పనులతో పేరు జనం ఇచ్చిందే మా అసలు గౌరవం. కుర్చీ కోసం కాదే మా ప్రయాణం. మార్పు కోసం మొదలైన యుద్ధం. ఒక్కసారి మాట ఇచ్చానంటే ఫిక్స్. జనం కోసం స్ట్రిక్ట్ పాలిటిక్స్. మా మాటే రాజ్యం మా దారి ప్రజలే. నిజం కోసం నిలబడితే గెలుపు మనదేలే. ప్రయం అనే మాట మాడి సింహం నడిచిన దారిలో సింహమే వస్తుంది. సుబ్బానాయుడు నీడలో లోకేష్ వెలుగుతుంది. తండ్రి పేరు జెండాగా ఎగిరే ప్రతి క్షణం. ప్రజల గుండెల్లో నడిచేది ఈ నాయకత్వ గానం. పార్టీ బలహీనమైన రోజులు వచ్చినా పొగరు కాదు ధైర్యం చూపిన మహానుభావుడా. కావాలి నేలపై కష్టం విత్తిన రైతుది. సేవతో చరిత్ర రాసిన సుబ్బానాయుడివి. గల్లీ గల్లీ తిరిగి జెండా నిలబెట్టా. జనం నమ్మకమే నీ ఆయుధం చేశా. కష్టాల్లో పార్టీకి బలంగా నిలిచా. నీ అడుగులే మార్గమయ్యాయి నాయకుడా. సింహం నడిచిన దారిలో సింహమే వస్తుంది. సుబ్బానాయుడు నీడలో లోకేష్ వెలుగుతుంది. భగదత్తి మట్టిలో పుట్టిన గర్వం. ఆ ఊరి గుండెల్లో నీకుంది స్థానం. భగదత్తి అంటే విశ్వాసే అయింది. ప్రజల ప్రేమే నీ రాజ్యం అయింది. సేవల
సింహం నడిచిన దారిలో సింహమే వస్తుంది. సుబ్బరాయుడు నీడలో లోకేష్ వెలుగుతుంది. తల్లి పేరు చెడ్డ